మొదటగా విలీనం అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనకాలే కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తూ వచ్చి చివరికి ఎప్పటికి ముఖ్యమంత్రి అయ్యాడు? ఎన్ని సంవత్సరాల గ్రౌండ్ వర్క్ ఉందండి? తేలిక వస్తే ఊరికే వస్తే కిక్కే ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, చంద్రబాబు గారైనా ఒకరి వెనకాల నుంచుని పని నేర్చుకున్నాకే వ్యూహ ప్రణాళిక ప్రకారం తెర మీదకు వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచే హీరో అవుతాడు. ఒకేసారి షార్ట్కట్లో హీరో అయ్యారనుకోండి, షార్ట్కట్లోనే వెనక్కి వస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంతకుముందు వరకు చంద్రబాబు గారి వెనకాల, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీతో అంటే పొత్తు ధర్మంలో చంద్రబాబు గారితో అంటే టీడీపీతో కలిసి ప్రయాణం, కాంగ్రెస్తో కలిసి ప్రయాణం, తర్వాత బలం పుంజుకొని విడి ప్రయాణం. మంచి గెలుపు మెజారిటీ వచ్చింది కదండి. సో అదే మాదిరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ ఆ ఊదొడ కాంగ్రెస్తో విలీనం, విడిగా వెళ్ళడం